అండి వరలక్ష్మి వంటలకు స్వాగతం. ఈరోజు మనం కంది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఎప్పుడో మన అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. చాలా బాగుంటుంది. కందిపప్పు, ఇది ఎండుమిరపకాయలు ఏం చేశానంటే వేపి ఆల్రెడీ నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇన్ని ఎండుమిరపకాయలు అయితే ఈ కందిపప్పు సరిపోతాయి. కొత్తిమీర, చింతపండు, మనకు చిన్న నిమ్మకాయ సైజు, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, చిన్నెల్లిపాయలు, తగినంత ఉప్పు. ఫస్ట్ మనం ఇది పౌడర్ చేసుకున్నాం కాబట్టి ఇది కందిపప్పుని వేపుకున్నాక మిక్సీ చేద్దాం. కళాయి పెట్టుకున్నాము. 1 స్పూను నూనె వేసాను. ఎక్కువ నూనె అక్కర్లా దీనికి, ఊరికే ఇది వేపుకుంటా అంటే కదా. 1 స్పూన్ నూనె వేసాను. దాంట్లో జీలకర్ర, ధనియాలు వేద్దాం. ఆ నూనెలో కొంచెం అట్లా వేగినాక కందిపప్పుని ఈ నూనెలో వేసాను. వేసి దోరగా వేపుకోవాలి. దోరగా వేపుకున్నాక మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ వేపుకొని ఇట్లా బ్రౌన్గా వచ్చేటట్టు వేపుకుంటే పచ్చడి టేస్ట్గా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టాను. ఇది తర్వాత ఈ కొద్దిగా గ్రైండ్ అయినాక చింతపండు అవి వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు కారము, కందిపప్పు ఇలా మిక్సీ తగినంత ఉప్పు వేసాను, చిన్నెల్లిపాయలు వేసి ఇలా మిక్సీ చేశాను. మిక్సీ చేసిన తర్వాత ఇట్లా నలిగింది కదా. ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టిన చింతపండు వేద్దాం. వేసి కొద్దిగా ఈ వాటర్ వేద్దాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసి పచ్చడి అయిపోయింది. కంది పచ్చడి ఆల్రెడీ మిక్సీ గ్రైండ్ చేసాము, రెడీ అయిపోయింది. దీంట్లో కందిపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర 1 స్పూన్ అన్నమాట, 1 స్పూను ధనియాలు అన్నీ ఫ్రై చేసి ఇట్లా పచ్చడి చేసుకున్నాం. లాస్ట్ కొత్తిమీర వేసుకున్నాం. అది ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకుందాం. ఇది స్టవ్ వెలిగించి చిన్నది పోపుది పెట్టాను. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు వేసి అవి కొద్దిగా వేగినాక 2 ఎండుమిరపకాయలు తుంచి వేద్దాం. అవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చినాక కొద్దిగా ఇంగ వేసుకుందాం. చట్నీలకి ఇంగ వేస్తే బాగుంటుంది. వేగినవి దీంట్లో కొద్దిగా ఇంగ వేద్దాం. ఇంగ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీని మీద పోపు వేసేసుకుందాం. కంది పచ్చడి రెడీ. వేడి అన్నంలో ఈ కంది పచ్చడి వేసి తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. వెనక మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఇట్లా కంది పచ్చళ్ళు, మినప్పచ్చడి ఇవన్నీ చేసుకునేవాళ్ళు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక లైక్ ఇచ్చి అందరూ షేర్ చేయండి, అందరు చూస్తారు.